ఎవడే వీడు? నా ఫ్రెండ్. ఆడా మగా కాని మాడాలా ఉన్నాడు, వీడు నీ ఫ్రెండ్ ఏంటి? నాకు మగధీరుడులా కనిపిస్తుంటే నీకు మాడలా కనిపిస్తున్నాడా? బాలు, నువ్వు మగాడివని నిరూపించే నీ ఆయుధాన్ని బయటికి తీసి మగ బుద్ధి తెప్పించు. మరీ మగాళ్ళని నిరూపించుకోవడానికి నా ఆయుధాన్ని బయటికి తీయాలా? సారీ. నిన్ను మా అక్క అవమానపరిచింది. ఇట్లాంటి అవమానాలు మస్తుగా చూసినా నాకిది లెక్కే కాదు. నీ ఆయుధాన్ని బయటికి తీస్తావా తీవా? నువ్వేమనుకున్నా సరే నేను తీయను. నా కోసం తీ. ఇదేమన్నా సినిమా టికెట్టా నీకోసం తీయడానికి? ఆయుధం అంత ఈజీగా ఎవరి పడితే వాళ్ళకు చూపించను. ఏహే ఆపండి మీ ఆయుధం గొడవ. నువ్వెటి నుంచి వచ్చావు, అటు నుంచి వెళ్ళిపో. నేను ఉండడం మీకు నచ్చినప్పుడు నేను వెళ్ళడమే కరెక్ట్. అక్క, నా బాలను వెళ్ళగొడితే నేను కూడా వెళ్ళిపోతా. ఆ బాల్ నీకెందుకు పనికిరాదే? నీకు పనికొచ్చే బాలుగాడిని వెతికి పట్టుకొస్తా. నాకు ఈ బాల్లోనే బాలుగాడు కనిపిస్తున్నాడు. నా పొలం రాసిస్తే బాగా దున్నుతాడనిపిస్తుంది. నువ్వెన్ని చెప్పినా నా పొలం వీడిదే, వీడి నాగలు నా పొలాన్నే దున్నాలి. నా నాగలతో పొలాన్ని దున్నాలా? అది జరిగే పనేనా? ఒరేయ్, నా చెల్లికి ఏం మంది పెట్టావురా? ఎంత చెప్పినా నువ్వే కావాలంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు. నిజంగా నాలో అంతగా ఏం నచ్చిందో. ఏం నచ్చుతుందో నీకు తెలీదా? ఏది? అదే అదేనా? కంపల్సరీ నీకు అదే కావాలా? అవును, అదే కావాలి. ఇస్తావా? ఇస్తాడే. నువ్వు అడిగితే ఎవడైనా కాదనకుండా అన్నీ ఇస్తాడు. ముందు వీని బయటికి పంపిస్తావా, నేనే మెడపెట్టి అంట. నువ్వు అక్కవు కాదు, పెద్ద బొక్కవి. ఇలాంటి బొక్కదాంతో ఉండడం కన్నా వీడు తెలిపోవడం బెటర్. చెప్పా. ఇలా మెలికలు తిరిగేవాడు దీనికి ఎలా నచ్చాడు? ఛీ! ఎవడో గొట్టంగాడి కోసం అక్కడ వదిలేసి వెళ్ళిపోతావే? పెళ్ళైనా ఆ గొట్టాల కోసమే కదక్క ఆడవాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతారు. వాడిని చూస్తుంటే పనికిరాని గొట్టంలా ఉన్నాడే. నీకు మంచి పనికొచ్చే గొట్టాన్ని తెస్తానే. నా మాట నమ్మి వాడిని వదిలే. నాకు వాడి గొట్టమే నచ్చింది. వాడి షేప్ చూస్తుంటే వాడి గొట్టం ఎక్కువ రోజులు పనిచేసేలా అనిపిస్తుందా? అందరివి బావగొట్టంలాగా బారుగుండవు. మధ్యలో మీ బావగొట్టం ఎందుకే? ఎందుకంటే నీ పోయిని గొట్టంతో వదిలేక పారిపోయాడు కదా, అందుకు. నా మొగుడిని ఏమనంటే ఊరుకోను. నా బాలు ఏమన్నంటే నేను ఊరుకోను. నా మాట వినకుండా వాడితో వెళ్తే వాడు నిన్ను సరిగ్గా సుఖపెట్టలేక నిన్ను ఏ బొంబాయికో దుబాయ్కో అమ్మేస్తాడు. అమ్మేస్తే అమ్మాయిని హ్యాపీగా రాత్రి పగలు మగాళ్ళతో చాలా బిజీగా ఉంటా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నాకు వాడు నచ్చాడు, వాడిదే కావాలి. ఇంట్లో ఉంచుకుంటే వాడి రోకలతో రోజు పోట్లు వేయించుకుంటాను, లేదంటే వాడితో లేచిపోతాను. వాడెక్కడైనా అమ్మేస్తే బయట రోకలతో రోజు పోట్లు వేయించుకుంటాను. అలా వేయించుకుంటే రోగం వచ్చి పైకి పోతావే. కాకిలా కలకాలం బతకడం కన్నా అలా పోట్ల మీద పోట్లు వేయించుకొని త్వరగా పోవడమే బెటరు. నిన్ను చంపినా పాపం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చావు. చెప్పా.